హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సూత్రవాక్యం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి ఈటీవీ యాప్ లో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. తెలుగు లాంగ్వేజెస్ లో మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే హీరో ఇన్స్పెక్టర్ అయితే ఉంటాడు గైస్. హీరో క్లాసెస్ తీసుకుంటూ ఉంటాడు. హీరో దగ్గరికి పిల్లలు అయితే వస్తారు చదువుకోవడానికి. వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటూ ఉంటాడు. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. అయితే ఒక మర్డర్ అయితే జరుగుతుంది గైస్. ఆ మర్డర్కి హీరో దగ్గరికి ఎవరైతే పిల్లలు వస్తారో చదువుకోవడానికి, అందులో పిల్లోడికి కనెక్షన్ అయితే ఉంటుంది. ఆ చనిపోయిన వ్యక్తికి, ఆ పిల్లోడికి. మరి ఆ వ్యక్తి ఎవరు, అతన్ని చంపింది ఎవరు, దేనివల్ల అతన్ని చంపారు, వాళ్ళ వెనకాల మోటివ్ ఏంటి, మరి ఆ బాబుకి హీరో దగ్గర చదువుకోవడానికి వచ్చిన బాబుకి ఆ వ్యక్తికి ఉన్న కనెక్షన్ ఏంటి, మరి హీరో ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడు, ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది త్రూఅవుట్ మీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకు జస్ట్ ఓకే అనిపించింది గైస్. అంతగా ఇంప్రెస్ చేయలేదు మూవీ. బాగానే స్టార్ట్ అవుతుంది మూవీ. స్టోరీలోకి తీసుకెళ్ళడానికి చాలా టైం పడుతుంది. చాలా ల్యాగ్గా తీసుకెళ్తారు మూవీ, చాలా స్లో బేస్గా తీసుకెళ్తారు. ఇంకో స్టోరీలోకి తీసుకెళ్ళడానికి చాలా టైం తీసుకుంటారు. స్టోరీలోకి తీసుకెళ్ళాక మనకేంటంటే ఎప్పుడైతే ఆ శవం అయితే దొరుకుతుంది, ఆ మర్డర్ అయితే ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ మనకి అంటే మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఏంటంటే ఇంకా తెలిసిపోతుంది ముందేం జరుగుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. అలా మూవీని తీసుకెళ్ళే విధానం అలాగే అనిపించింది నాకు. అంటే మనకి ఇంట్రెస్ట్ పోతుంది ఇంకా మూవీ మీద, అరే ఇంకేముంటుంది, ఇంకా ఫర్దర్గా మూవీ స్టోరీ మనకు తెలిసిపోతుంది అన్నట్టే ఉంటుంది. కానీ మధ్యలో ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. ఆ ట్విస్ట్ కూడా అంత ఇంప్రెసింగ్గా అనిపించలేదు నాకైతే. పెద్దగా నచ్చలేదు ట్విస్ట్, అంటే ఇంప్రెసింగ్గా అనిపించలేదు. ఆ ట్విస్ట్ కూడా ఒకటి రాసుకున్నారు క్లైమాక్స్లో. ఆ ట్విస్ట్ ఏంటంటే అంత ఇంప్రెసింగ్గా నాకైతే అనిపించలేదు గైస్. అంత కన్విన్సింగ్ అనిపించలేదు, అంత ఇంట్రెస్టింగ్గా అంత ఇంప్రెసింగ్ అయితే అనిపించలేదు ఆ ట్విస్ట్. ఇంకోటి క్లైమాక్స్ కూడా నార్మల్గా ఎంజాయ్ చేశారు. మూవీ మాత్రం పెద్దగా అంటే ఇంప్రెస్ అయితే చేయదు గైస్. జస్ట్ ఓకే ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మూవీ అయితే ఇన్వెస్టిగేషన్ అన్నప్పుడు ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఉండాలి. అదే దీంట్లో మిస్ అయింది. మనకి మధ్యలోనే మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే పోతుంది గైస్. ఆ ఎంగేజింగ్ థ్రిల్లింగ్ అనేది మధ్యలోనే మనకి స్పాయిల్ అయిపోతుంది. అంతగా ఎంగేజ్ థ్రిల్ అయితే మూవీ చేయదు. ఓకే, మూవీ అయితే ప్రెసెంట్ ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయండి. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది, అంత వాచబుల్ అనిపించింది గైస్. అంతగా ఇంప్రెస్ అయితే చేయలేదు. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.5 గైస్. అది కూడా స్టోరీ బాగా ఎంచుకున్నారు, పర్ఫార్మెన్స్లు అందరికీ బాగానే ఉన్నాయి. ఇంకోటి ఫస్ట్ హాఫ్ వరకు మూవీని బాగానే తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి ఇంట్రెస్ట్ అయితే పోతుంది మూవీ మీద. అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్, హీరో యాక్టింగ్ కానివ్వండి, పర్ఫార్మెన్స్లు కానివ్వండి, స్టోరీ ఎంచుకున్న స్టోరీ బాగుంది. కానీ తీసుకెళ్లే విధానం అంతగా బాగాలేదు గైస్. చాలా బోరింగ్గా అనిపిస్తుంది మూవీ, కొద్దిగా ల్యాగ్గా అనిపిస్తుంది. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.